అపరిచితుడు సినిమాలో సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలు చూసినప్పుడు రాము అపరిచితుడుగా మారిపోతుంటాడు. తప్పు చేసిన వారిని శిక్షిస్తుంటాడు. 1972లో సోగాడు శోభన్ బాబు మానవుడు దానవుడు అనే చిత్రంలో నటించారు. కృష్ణకుమారి, శారద, కైకాల సత్యనారాయణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో శోభన్ బాబు పగలంతా ఒక డాక్టర్గా సాధారణంగా వైద్యం చేస్తూ ఉంటారు. రాత్రి అయితే రాక్షసుడిగా మారి హత్యలు చేస్తుంటారు. తన పర్సనల్ లైఫ్లో జరిగిన అన్యాయాలే అందుకు కారణం. ఈ చిత్రాన్ని హాలీవుడ్ మూవీ డాక్టర్ జేకిల్ అండ్ మిస్టర్ హైడ్ నుంచి స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించారు. ఈ మూవీలో హీరో ఒక డాక్టర్గా పనిచేస్తూ రాత్రి క్రూరమైన వ్యక్తిగా వ్యవహరిస్తుంటాడు. ఇద్దరూ వేర్వేరు అనుకుంటుంటారు, కానీ ఇద్దరూ ఒక్కరే. తనలోనే మానసిక సమస్య వల్ల హీరో అలా బిహేవ్ చేస్తుంటాడు. 1998లో ఆంగ్లంలో టెల్ మీ యువర్ డ్రీమ్స్ అనే నావెల్ పబ్లిష్ అయింది. ఈ నావెల్లో కూడా ఒక అమ్మాయి చిన్నతనంలోనే లైంగిక వేధింపులకు గురయి తర్వాత తనలోనే మానసిక వేదన వల్ల మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న ముగ్గురు అమ్మాయిలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. డాక్టర్ జేకిల్ అండ్ మిస్టర్ హైడ్ టెల్ మీ యువర్ డ్రీమ్స్ మానవుడు దానవుడు ఆధారంగా శంకర్ అపరిచితుడు చిత్రాన్ని తెరకెక్కించినట్లు వార్తలు వచ్చాయి. దీని గురించి శంకర్ని ప్రశ్నించినప్పుడు అపరిచితుడు చిత్రం రిలీజ్ అయ్యాక మాత్రమే ఈ చిత్రాల గురించి తనకు తెలిసింది అని సమాధానమిచ్చారు. అపరిచితుడు గురించి వచ్చిన మరో రూమర్ ఏంటంటే ఈ చిత్రంలో హీరో గరుడ పురాణం ఆధారంగా చెడ్డవాళ్లని శిక్షిస్తుంటాడు. ఇదే కాన్సెప్ట్తో 1995లో 7 అనే చిత్రం రూపొందింది. బైబిల్లో చెప్పిన వాక్యాల ఆధారంగా హీరో కొందరిని చంపుతుంటాడు. అపరిచితుడు చిత్రానికి ఎలాంటి స్ఫూర్తి లేదని శంకర్ చెబుతున్నప్పటికీ ఈ చిత్రాల కాన్సెప్ట్తోనే రూపొందించారు అనే ఆరోపణలు ఉన్నాయి.